చిచ్చి కుక్క నీ కుక్క బుద్ధి బాగుంచే కాదు. ఓహో ఇంటికి వెళ్ళాలా? ఎక్కడ తగలంటావే? ఏమిటండి అర్ధరాత్రి పూట పొలికేకలు? దాన్ని నువ్వు తోట కట్టేస్తాడకూడదు. అది తిన్నగా వచ్చి నా మంచం మీద పడుకుంది. బాగానే ఉంది. పక్కన గుత్తబడి పాలు పరమాన్నం పెడుతుండండి. పక్కన ఏమిటి రేపు నెత్తి మీద కూర్చుంటుంది. నువ్వు తింటున్నావు పాలు పరమాన్నం అని నేను నిద్రెక్కించుకుంటున్నానా? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండవలసిందే. అది నా పద్ధతి. బాగానే ఉంది. ఇక పడుకోండి. ఓహో ఇంటికి వెళ్ళాలా? మళ్ళీ ఏమొచ్చిందండి? నీకేమైనా బుద్ధి ఉందా అని. పోనీ లేదనుకోండి, ఏం జరిగిందో చెప్పండి. ఉంటే ఆ గడి ఎలా తీసి పడుకుంటావు? దొంగ జరిగి ఎవరైనా ఇంట్లో దూరి ఉన్నది కాస్త దోచుకుపోతే ఎందుకండి అంత భయపడతారు? మీరు కుక్క. నేను కుక్కనా? అది కాదండి, మీరు కుక్క కాపలా ఉన్నారు కదా అన్నాను. అవును, నేను ఇంటికి కాపలా కాస్తుంటాను. నువ్వు సుపుత్రుడు హాయిగా నిద్రపోతుండండి. అవును, ఎక్కడ వాడెక్కడే? ఎక్కడ నీ సుపుత్రుడు? అడుగునండి, పాపం గురక పెట్టి నిద్రపోతున్నాడు. అవును, మీకేం చీకా చింత? దీపాలు పెట్టకుండా పడుకుంటారు, దాం పొద్దు కింద లేస్తారు. నేను కష్టపడి సంపాదిస్తుంటే హాయిగా అనుభవిస్తున్నారు. తలుపు గది కూడా నేనే వేసుకోవాల్సి వచ్చింది. వెళ్ళి పడుకో. వృద్ధులు లేచి గుండెదడ ఆయాసం నా ప్రాణాలు తీస్తాం. కృష్ణ రామ పరంధామ. మీనా 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 నువ్వెంత మంచిదానే మీనా. మా నాన్నకే బుద్ధి లేదు. ఏమిట్రా పెళ్ళాన్ని ఎలుకుని వాజమ్మ, పెళ్ళాన్ని తలుపుని కలవరుస్తున్నావు? చెప్పు, ఎక్కడ తగలడ్డావు? ఏమిట్రా చెప్పు. నోటడు మాట పెగలదే. సినిమాకి వెళ్ళాడండి పాపం. సినిమాకా? ఏరా నీ బ్రతుకుతోడు సినిమా ఒకట? నా కష్టార్జితం అంతా సినిమాలకి నాటకాలకి తగలేస్తావు. పద, నీ చర్మం వచ్చేస్తాను. ఏమండి వాడిని బతకని ఏమిటి? ఒక్కగానొక్కడు వరప్రసాద్ అండి. ఏమండి? ఏమిటి రోయ్ సువాసన వస్తున్నాయి? ఏమి లేదు. ఏమిటిది? ఏమిటి సీసా? సెంటు సెంటు సీసా? ఏరా ఎందుకైనా బుట్ట క్రాఫింగ్ బొమ్మలతో కలిసి వేసింది. చెప్పు, ఏ కొంపల ముడి తిరుగుతున్నావు? చెప్పు చెప్పురా. నాన్న అమ్మ ఫిట్ ఫిట్టే అమ్మ. జాగ్రత్త. సార్ అలాగే నాన్న లోపలికి రండి. అమ్మయ్యా, గండం గడిచి బయటపడ్డాను. కర్మ కర్మ కర్మ. ఇదిగో స్మెల్లింగ్ సైడ్ కాస్త వాసనుడు వాసనుడు. చూడమ్మా, ముందు పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసిరా. దేనికైనా ఆవిడను ప్రసన్నం చేసుకోవడం అవసరం. తరువాతే అజయ్ బాబును కలుసుకోవచ్చు. అలాగే నాన్న. నమస్కారం పిన్ని గారు. రామ్మా సరళ కూర్చో. ఇవాళ నా పుట్టినరోజు. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పశువుంకంతో 100 ఏళ్ళు వర్తిల్లు తల్లి. ఏంటి ఏమంటాడు? త్వరా ఇగో చిన్నమ్మగారి ఇయాల మెళ్ళో యాదో గొలుసు పెట్టుకొచ్చిందంట కదా. అది అచ్చంగా మన పెద్ద దొరసాను గొలుసు తీరుగానే ఉందంట. నేను వస్తే లేవడం ఎందుకు సరళ? కూర్చో కూర్చో. అజయ్, ఈవేళ సరళ పుట్టినరోజుట, నీకు తెలుసా? అవునా సరళ? అయితే ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వస్తుంది. వద్దులే, ఊరికే అడిగా. మగవాడి జీతం ఆడదాని వయస్సు అడిగే వాళ్లను అమెరికాలో వెలివేస్తారు. వయసు దాచుకునే అవసరం ఇంకా నాకు రాలేదులేండి. ఐసి
అందుకేనా మిలమిలా దగదగా మెరిసిపోతున్నావు, మెరుగుపెట్టిన బంగారంలా. నిజం? అంత అందంగా కనబడుతున్నానా మీ కళ్ళకి, లేక వేళాకోళం చేస్తున్నారా? వేళాకోళమా? నిజంగానే ఆ జిలుగు జలతార్ బుఠేదార్ బనారస్ సిల్క్ చీర, ఆ శాటిన్ చోళి, ఆ హెయిర్ స్టైల్, ఆ ఆభరణాలు, ముఖ్యంగా కౌస్తుభం లాంటి ఆ రవ్వల నెక్లెస్, ఆహా, సాక్షాత్తు దిగి వచ్చిన దేవకనిలా ఉన్నాం. థ్యాంక్స్. ఎన్నడూ లేనిది ఇవాళ ఎందుకు అతిగా పొగడేస్తున్నారు? సరేనా, వెళ్ళి నీ స్నేహితులందరినీ పిలవాలిగా. పిలవాలండి. అజయ్కి ఎంతసేపు అయినా బాతాకాన్ని వేసి కూర్చుంటాడు. నువ్వు వెళ్ళమ్మా. అజయ్ బాబు, సాయంత్రం నా బర్త్డే పార్టీకి మీరు తప్పకుండా రావాలి. నువ్వు పిలవడం, నేను రాకపోవడం. నువ్వు ఇక్కడికి రా, మన ఇద్దరం కలిసి పోతాం. అంతకన్నానా? నమస్కారం పిన్ని గారు, వెళ్ళొస్తాను. అజయ్, ఏమత్తయ్య? నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. ఏమిటత్తయ్య? సరళతో అంత చనువుగా మాట్లాడినందుకేగా. కాకపోతే ఆ పొగడతలేమిటి, అలా మనిషిని చూసి మైమర్చిపోవడం ఏమిటి? ఇదేనా నువ్వు చేసిన వాగ్దానం? అలా వ్యామోహంలో పడిపోతావా? వ్యామోహం కాదత్తయ్య, ఇవాళ సరళ ఒక నెక్లెస్ పెట్టుకొచ్చింది. మన వెంకన్న ద్వారా అది అజయ్ బాబు తల్లిగారి జవహర్లోదేని తెలుసుకున్నాను. అలాగా? సరళతో కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తే ఎన్నో కొత్త సంగతులు బయటపడచ్చు. సరే, నటనే అయితే పర్వాలేదు, కానీ జాగ్రత్త సుమా. ఆడపిల్లల హృదయాలతో ఆడుకోవడం నిప్పుతో చెలగాటం లాంటిది. రండి అజయ్ బాబు, మీకోసం ఎదురు. మీరు కూడా దయచేయండి.